వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీద రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం. ఎవరు రాజకీయ ఎంట్రీ ఇస్తారనేది కూడా ఎవరు ఊహించలేం. సో తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ పేరిట దాదాపు ఒక 900 మందిని పిలిచి ఫ్యాన్స్ తోటి సరదాగా మాట్లాడడం, కొన్ని విశేషాలు పంచుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు వరకు మనం అది ఆ సాంప్రదాయం అనేది కేవలం తమిళనాడులో చూస్తాం. గతంలో కూడా రజనీకాంత్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, మిగతా హీరోలు కూడా విజయ్ కావచ్చు, ఈ విధంగా అంటే సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో తన ఫ్యాన్స్ ని పిలిపించుకోవడం, తర్వాత మంచి చెడులు అడగడం, తర్వాత రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండాలన్న విషయాల గురించి మాట్లాడుకోవడం లాంటివి చేస్తుంటారు. అదేవిధంగా తమిళనాడులో కూడా సినీ ఫాలోయింగ్ కావచ్చు, ఇప్పుడు విజయ్ ఏకంగా సీఎం అవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా అల్లు అర్జున్ కూడా మొన్న ఒక ఫ్యాన్స్ మీట్ లో కూడా తను ఏం చెప్పాడంటే, ఇప్పటి నుంచి సంవత్సరానికన్నా లేకపోతే 6 నెలలకన్నా ఒకసారి డెఫినెట్ గా మనం కలుద్దాం, ఇప్పటి నుంచి మీకు అందుబాటులో ఉంటా, నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఫ్యాన్స్ కోసం ఒక రోజు మాత్రం నేను టైం కేటాయిస్తా అని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది జరిగింది. అండ్ గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతున్నది. మరి నిజంగా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడానికే మొన్న ఫ్యాన్స్ తో జరిగినటువంటి మీట్ లో ఈ విధంగా మాట్లాడడం అనేది జరిగిందా? ఇప్పుడు ధనుష్ కావచ్చు, రీసెంట్ గా తర్వాత ఇతర సినీ యాక్టర్లు కూడా ఫ్యాన్స్ సంబంధించి ఏదైనా ఉంటే రిలీజ్ కి సంబంధించిందో లేకపోతే ఇతర సినిమాల గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ ప్రజాక్షేత్రంలో ఉండాలి అని పిలుపునిచ్చారంటే డెఫినెట్ గా రాజకీయాల్లో కూర్చున్నట్టే, దాంట్లో మాత్రం నో డౌట్. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలం ఇంకా దాదాపుగా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నందున తెలుగు ఆంధ్రప్రదేశ్ లో అయితే 3 సంవత్సరాలు, తెలంగాణలో అయితే ఇంకొక 2.5 సంవత్సరాలు ఉన్నందున మరి అల్లు అర్జున్ స్టెప్ బై స్టెప్ ఏమన్నా వెళ్ళే ఛాయిసెస్ ఏమన్నా ఉన్నాయా? త్వరలో రాజకీయ నాయకుడిగా అల్లు అర్జున్ ని చూస్తామా? అండ్ అల్లు అర్జున్ ఈ విషయాలను మాత్రం కొట్టిపడేశారు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాల పైననే ఉన్నాయి. దాదాపు ఇంకా 7-8 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సినిమాల తర్వాత వరకు కూడా నాకు ఇప్పటికీ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ చెప్పడం అనేది జరిగింది. మరి ఫ్యాన్స్ మీట్ వెనక రాజకీయాలు ఇంకేమైనా జరగచ్చా, అద్భుతాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా అన్నది ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి తీరు. అండ్ ఆల్రెడీ చూసుకున్నట్టయితే తమిళనాడులో విజయ్ సీఎం కావడం, మన ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం, సో కంగనా రనౌత్ ఎంపీ కావడం, ఇట్లాంటివి చాలా మంది బాలీవుడ్ హీరోలు కావచ్చు, విలన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చెలాయిస్తున్నారు. మళ్ళీ అల్లు అర్జున్ కూడా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోబోతున్నారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.